అతడే నా సైన్యం పార్ట్ 1. వన్య, ఇంకా ఎంతసేపు? త్వరగా లెగురా, నీకు ఆఫీస్కి టైం అవుతుంది అని వినిపించింది. అమ్మ గొంతుకి టక్కున కళ్ళు తెరిచింది వన్య. కళ్ళు తెరిచానా లేదా అని తన కళ్ళను నలుపుకుంటూ ఉన్న ఆమెకు అర్థమైంది కళ్ళు తెరిచే ఉందని. ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది తను నేల మీద పడి ఉంది. రూమ్ అంతా చాలా చీకటిగా ఉంది. అంత పెద్ద రూమ్ తను ఎప్పుడూ చూడనే లేదు. ఈ రూమ్ అంతా కలిస్తే తన ఇల్లంత పెద్దగా ఉంది. అసలు ఎక్కడున్నా నేను అని లైట్గా నొప్పెడుతున్న తల వెనుక భాగం దగ్గర చేయి పెట్టుకుంటుంది ఆమె. ఏమయ్యిందో మరి. తన వెనుక భాగం తడిగా తగిలింది ఆమె అరచేతికి. ఏంటా అని తల వెనుక పెట్టిన హ్యాండ్ని చూసుకుంటే ఏముంది అక్కడ ఆ చీకట్లో ఏం కనబడట్లేదు పాపం తనకి. కానీ విపరీతంగా నొప్పెడుతుంది ఆమెకు. పెదవులు ఎండిపోతున్నాయి. అసలేమైంది? నేనెందుకు ఇక్కడున్నాను? ఎవరిది ఈ ఇల్లు అని చుట్టూ చూస్తూ ఆలోచిస్తుంటే ఎంతకీ తనకి గుర్తు రావట్లేదు. ఈ నొప్పేంటి దేవుడా అని తల పట్టుకొని లెగవాలని చూస్తున్న ఆమె కాస్త కష్టంగా అయినా లేచి మళ్ళీ పడబోతుంది. చీర కట్టుకొని ఉంది తన చీర కుచ్చిళ్ళు తగిలే పడిపోయింది ఆమె. ఎలాగోలా నిలదొక్కుని నించున్న ఆమెకు కళ్ళు బైర్లు కమ్ముతున్న భావన కలిగింది. ఎలాగోలా కష్టంగా నిలదొక్కుని నించుంది తను. పైగా ఈ నొప్పి ఒకటి. తల వెనుక హ్యాండ్ని గట్టిగా పెట్టుకొని 2 అడుగులు వేస్తుంది. తన వల్ల అవ్వడం లేదు. నిలబడలేక పక్కనే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంటే దానిమీద హ్యాండ్ వేస్తుంది సపోర్ట్ కోసం. బెడ్ అది. ఎంత మెత్తగా ఉంది. తన బెడ్ ఉంటుంది ఎంత గట్టిగానో. వాళ్ళ నాన్నకి కొత్త బెడ్ కొనమని ఎన్ని సార్లు అడిగినా కూడా తర్వాత ఆఫర్లో తీసుకుందామని కొన్ని ఏళ్లగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ బెడ్ ఇప్పట్లో తనకి రాదని తను కూడా రియలైజ్ అయ్యి ఇంకా అడగడం కూడా మానేస్తుంది. వన్య నాన్నగారు స్కూల్ టీచర్, గవర్నమెంట్ జాబ్, చాలా స్ట్రిక్ట్. అందుకే గట్టిగా అడగలేకపోతుంది ఏం కావాలన్నా కూడా. కానీ అంత గట్టి బెడ్ మీద నుండి ఇంత మెత్త బెడ్ మీదకి ఎలాగ వచ్చానని వెనక్కి వాలి ఆలోచిస్తుంది. నొప్పి విపరీతంగా ఉండడం వల్లనో ఏమో ఆలోచించలేకపోతుంది. తనకి దాహంగా ఉంది. ఆ గదిలో తాగడానికి ఏమైనా ఉందేమో అని చూసింది. తనకి ఏమీ కనిపించట్లేదు ఆ గదిలో ఉన్న చీకటి వల్ల. ఇంత చీకటిగా ఉంది ఈ గది. అసలు టైం ఎంత అవుతుందో? ఈవినింగ్ 6 తర్వాత ఇంటికి వస్తే తన తండ్రి చేసే గొడవ అంతా ఇంత ఉండదు. ఇక్కడే ఇరుక్కుపోతే ఎలా అని అనుకుంటూ మళ్ళీ లేచి కూర్చుంటుంది ఆమె. అమ్మ నొప్పెడుతుంది. ఆ చీకట్లో తన నొప్పి గురించి చెప్పుకుంటూ ఆలోచనలో పడిపోతుంది. అసలేం జరిగింది తనకు అని. అక్క, రెడీ అయ్యావా? లేట్ అవుతుంది అని అడుగుతుంది వన్య. వస్తున్నా, కాసేపు కూడా వెయిట్ చేయలేవా అని అరిచింది హోళిక అటునుంచి. ఎందుకు తనకి వన్య అంటే చిరాకు కోపం ఎప్పుడు. ఎందుకో తనకి వన్య అంటే చిరాకు కోపం ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది తన మీద. చిన్నబోయిన ముఖంతో ఉన్న చిన్న కూతుర్ని చూసి తనే వస్తుంది కానీ నువ్వు ఈరోజు లేట్ చేయకు వన్య, మీ నాన్నగారు అసలే నీ మీద కోపంగా ఉన్నారు అని చెప్తారు కౌసల్య గారు. సరేలే అని మూతి తిప్పిన తను హోళిక రావడంతో ఇద్దరూ కలిసి బయటికి నడిచారు. హోళిక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, శాలరీ ఎక్కువ. వన్య కూడా, బట్ రీసెంట్గా జాయిన్ అయింది కనుక శాలరీ తక్కువ. హోళికకి డ్యూటీ 10కి, వన్యకి డ్యూటీ 9కి. వేరు కంపెనీస్ ఇద్దరికి. అసలు టైం సెట్ అవ్వదు. అయినా కూడా ఇద్దరు ఒకే స్కూటీ మీద వెళ్ళాలని హరిశ్చంద్ర గారి రూల్స్. హోళికను డ్రాప్ చేసి వన్య ఆఫీస్కి వెళ్తున్న ఆమెకు ఎదురుగా కొన్ని కార్స్ అడ్డొచ్చాయి. రాంగ్ రూట్ అది. ఓయ్, రూట్స్ గురించి తెలియదా? ఇలా ఎలా అడ్డొచ్చారు? నాకు లేట్ అయ్యింది రా సామి, అడ్డు తప్పుకోండి అని తన స్కూటీ పక్కకి తీయబోయిన ఆమె తల మీద ఒక్కసారిగా ఏదో తగిలింది. నొప్పికి అమ్మ అని అరిచి తల మీద చేయి పెట్టుకొని కళ్ళు మూసుకుంటే వన్య అని వినిపించింది ఒక గొంతు ఆమెకు. ఎంతో ప్రేమగా వచ్చింది ఆ గొంతు నుండి ఆమె పేరు. అంత ప్రేమగా పిలిచింది ఎవరు అని చూసిన ఆమె అక్కడే పడబోతుంటే పరుగున వచ్చి పట్టుకున్నాడు అతడు. ఎవరు? ఎప్పుడు చూడలేదు ఆ ముఖాన్ని. ఎవరు? ఎప్పుడు వినలేదు ఆ గొంతుని. ఎవరు? ఎప్పుడు అనుభూతి చెందలేదు అతని స్పర్శని. ఉలిక్కిపడి కూర్చున్న వన్య, అమ్మో, అంటే నా తలకి దెబ్బ తగిలితే నన్ను ఎవరో ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. ఇంతకు ఎవరు తీసుకొచ్చారు? ఆ కొట్టినవాడా లేదంటే నన్ను వన్య అని ప్రేమగా పిలిచినవాడా? ఎవరు?
ఎందుకు తీసుకొచ్చారు? ఫిజికల్గా ఏమైనా చేస్తారా? లేదంటే నన్ను చంపేస్తారా? లేదంటే తనని బలవంతంగా వేశ్యగా మారుస్తారా? లేదంటే తనని చంపి తన అవయవాలు అమ్మేస్తారా? అని పలు రకాల నెగెటివ్ థాట్స్ రావడంతో ఏడుపొస్తుంటే ఏడుస్తుంది ఆమె. వన్య కూల్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏవేవో ఎందుకు థింక్ చేస్తున్నావు? అలా ఏముండదు. నువ్వు ఇంతలా భయపడకు. నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు అసలే హరిశ్చంద్ర గారి చిన్న కూతురివి అని గట్టిగా చెప్పుకున్న తను. అయ్యో దేవుడా, నాకు పిల్లంటే కూడా భయమే కదా, ఇప్పుడు ఎలా ధైర్యంగా ఉండగలను అని మరోసారి ఏడుస్తుంది గట్టిగా. అసలే మా నాన్నకి ఉన్న మంచి కూతుర్ని నేను పోతే ఎలా? మా అక్క ఏం చూసుకుంటుందో ఇద్దరిని? నన్ను చంపేసి నా పార్ట్స్ తీసుకున్న తర్వాత నా బాడీని మా ఇంటికి పంపుతారా? లేదంటే ఎక్కడో చెత్త కుప్పలో పడేస్తారా? ఆహా, పడేయర్లే. పడేస్తే కేసు అవుతుంది. అయ్యో, కేసు అవుతుంది అని నా బాడీని యాసిడ్తో కలిపి డిస్క్రైబ్ చేస్తే అని మరోసారి ఏడుస్తున్న ఆమె మాటలు వింటూ ఒక్కసారిగా నవ్వుతాడు ధర్మ. రే, నవ్వకు నువ్వు. అన్నయ్యకి తెలిస్తే కోప్పడతారు. అసలు తను నిజంగా తనేనా? ఏమో, ఎవరికి తెలుసు అని భుజాలు కదిలిస్తాడు అశ్వ. నాకెందుకో డౌట్గా ఉంది అంటాడు ధర్మ ఆలోచిస్తూ. నాకు కూడా, కానీ ఏం చేయలేముగా అన్న ధర్మ. తనకి మెలకు వచ్చిందని అన్నయ్యకి చెప్దాం పదా అని తను కూర్చున్న చైర్ నుండి లేస్తాడు. నువ్వు వెళ్ళి చెప్పు, నేను రాను అని వన్య గొంతు వినడం కోసమని మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు అశ్వ. సరే అని అక్కడి నుండి బయటికి వచ్చిన ధర్మ ఒక పెద్ద లిఫ్ట్ నుండి 5 ఫ్లోర్ల నెంబర్ ప్రెస్ చేస్తాడు. మెట్ల మీద నుండి వెళ్ళాలి అంటే కాలు ఖచ్చితంగా నొప్పెట్టేస్తాయి. మరి లిఫ్ట్ 5th ఫ్లోర్లో ఆగడంతో బయటికి వచ్చిన అతడు నడక మొదలుపెట్టి ఒక 15 నిమిషాల తర్వాత ఒక రూమ్ ముందు ఆగి అక్కడే ఉన్న బెల్ ప్రెస్ చేస్తాడు. కమని వినిపిస్తుంది ఒక గంభీరమైన గొంతు. అన్నయ్య, తను లేచింది. గదిలోకి వెళ్ళి చెప్తాడు ధర్మ. ఓకే, నేను వస్తాను, నువ్వు వెళ్ళని చెప్పిన అతడు నాయనమ్మ ఎక్కడా అని అడుగుతాడు. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళింది కదా అన్నయ్య, ఇంకా ఇంటికి రాలేదు. మేబీ లంచ్ టైంకి వస్తుందేమో అంటాడు ధర్మ. ఓకే అని అతడు చెప్పడంతో అన్నయ్య తన తలకి అయిన గాయం వల్ల నొప్పెడుతుందంట అని చెప్తాడు ధర్మ మెల్లిగా. తన వల్ల ఇక్కడ చాలా మనుషులకి గాయాలయ్యి చాలా ఇయర్స్ నుండి ఆ నొప్పిని భరిస్తున్నారు. కాసేపటికి తనకు ఏం అవ్వదులే అని చెప్తాడు అతడు. ఉఫ్, ఇంత టఫ్గా ఉన్న నీతో తను ఎలా ఉంటుందో ఇన్నర్ వాయిస్లో అనుకున్నాడు కానీ బయటికి అనేస్తాడు ధర్మ. నేను ఎంత టఫ్ అయినా తను భరించాలి, తనకి తప్పదు అని చెప్తాడు అతడు సీరియస్గా. అమ్మో, వినేశాడా? హిహి అని నవ్వి ధర్మ అక్కడి నుండి బయటకు వస్తే కాసేపు ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న అతడు వన్య దగ్గరికి వెళ్తాడు. తన సిచ్యువేషన్ తలుచుకుని ఏడుస్తున్న ఆమెను ఒక్కసారిగా డోర్ సౌండ్ రావడంతో టక్కున లేచి నిల్చుంటుంది భయంతో. ఎదురుగా ఉంటుంది ఒక భారీ కటౌట్. ఎవరు మీరు? వశిష్ఠ గంభీరంగా వినబడుతుంది అతడు గొంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.